అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ఓ గుడిలో భారీ చోరీ జరిగింది. నీరుగట్టువారిపల్లి సమీపంలోని శ్రీవారి నగర్ అనపగుట్టలో ఉన్న శ్రీకృష్ణ ఆలయంలోకి దుండగులు చొరబడ్డారు. సుమారు ₹1 కోటి విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలతో పాటు హుండీ నగదును దోచుకెళ్లారు. హుండీలని ఆలయం బయటకు తీసుకువచ్చి వాటిని పగలగొట్టి నగదును ఎత్తుకు వెళ్లిపోయారు ఆ దుండగులు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తును చేస్తున్నారు. గుడిలో చోరీ జరగడంతో స్థానిక భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సిఎస్సి చోరీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు ఎంతమంది వచ్చారు, ఏంటి అనేది సీసీటీవీ కెమెరాస్ ఏమైనా రికార్డ్ అయ్యాయా? పోలీసులు ఎటువంటి కేసెస్ నమోదు చేశారు? అప్డేట్స్ ఏంటి దామోదర్? మదనపల్లి పట్టణంలోని శివార్లలో నీటిగుట్టవారిపల్లి సమీపంలోని శ్రీవారి నగర్ లో వెలిసిన ఏదైతే శ్రీకృష్ణుడి ఆలయంలో భారీ చోరీ జరిగింది. సుమారు ₹2.5 కోట్ల మేర చోరీ జరిగినట్లు ఏదైతే నిర్వాహకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మాణం కొనసాగింది. భారీగా అటు అమ్మవారితో పాటు స్వామివారిని ప్రతిష్ఠించారు. కృష్ణుడిని అదేవిధంగా ఇద్దరు భార్యలతో ప్రతిష్ఠించిన నేపథ్యం. దీంతో ఏదైతే స్వామివారికి అదేవిధంగా అమ్మవారికి అలంకరించిన నగలు చివరికి తాలిబొట్లు సైతం ఎత్తుకుని వెళ్ళినట్టు తెలుస్తుంది. అదేవిధంగా 3 హుండీలు ఉంటే వాటిని బయటికి తీసుకొచ్చి పగలగొట్టి నగదు ఎత్తుకు వెళ్లారంటున్నారు. నిర్వాహకులు చెప్తున్న దాని ప్రకారం ఏకంగా సుమారు ₹2.5 కోట్ల మేర చోరీ జరిగిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి తమ వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ ను పోలీసులు తీసుకెళ్లారంటున్నారు. 2 టౌన్ పోలీసులు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో ఏదైతే ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారో ఆ తర్వాత క్లూస్ టీమ్స్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు తెలుస్తాయని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ చోరీ మదనపల్లి పట్టణంలో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ఇంత పెద్ద ఆలయానికి సెక్యూరిటీని కూడా నియమించుకోకుండా నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు అంటున్నారు. దీంతో పాటు సీసీ ఫుటేజ్ ను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత దోషులకు ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏదైతే బృందాలను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇంతవరకు ఇలాంటి చోరీ మదనపల్లి శివార్లలో కానీ పట్టణంలో కానీ ఎప్పుడు జరగలేదు. అయితే మొదటిసారి ఇంత భారీ చోరీ జరగడంతో పోలీసులు కూడా అప్రమత్తమై తనిఖీలు ప్రారంభించారు. థ్యాంక్ యూ దామోదర్.